ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏంటి, వీరు జపం చేసుకోవాల్సిన సూత్రాలు ఏంటి, ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు, ఎలాంటి జీవితం గడుపుతారనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ నక్షత్రం అశ్విని మేషరాశిలో ఉంటుంది. మేషరాశిలో 4 పాదాలు కూడా మేషరాశిలోనే ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు. వీరు దేవలోక వైద్యులు. వీరిని ఆరాధిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ప్రతి ఒక్కరికి. ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు అందమైన ముఖం కలిగి ఉంటారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వారికి ఎంతమంది చెప్పినా కూడా వారి మంటపత్రం మాత్రం వదలరు. వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళనే సామెతలాగా ఉంటుంది వీళ్ళ యొక్క మాట. ఇది దేవతాగణం సంబంధి దేవతాంశలో ఉంటుంది. దైవారాధనలో పట్టుదల, పరిశుభ్రత చాలా ఎక్కువ వీరికి. ప్రథమ పాదంలో పుట్టిన వారు అహంభావం ఎక్కువగా కలిగి దానివల్ల కుటుంబానికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితులు కల్పిస్తుంటారు. కుటుంబంలోని ఇతర వ్యక్తుల వల్ల అయిష్టత ఎక్కువగా ఉంటుంది. సర్వసాధారణంగా వీరికి చేప వంటి కళ్ళు, మంచి కళ్ళు ఉంటాయన్నమాట. అందమైన మీననేత్రాలు ఉంటారు. అలాగే ఇతరుల్ని సులువుగా ఆకర్షించగలిగే శక్తి వీరికి ఉంటుంది. వీరు మాట్లాడుతుంటే 10 మంది వీరి చుట్టూ చేరి వినాలని ఉంటారు. కామం విషయంలో వీరు అనేక విపరీతాలకు లోనవుతారు కనుక జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వీరు 23 సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహం చేసుకుంటే మంచిది. లేని 20 సంవత్సరాల్లో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మానసిక వ్యాధులు ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా. కేతువు కాబట్టి కేతువుకు తల లేదు, మొండెం మాత్రమే ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా ఇది అర్థం చేసుకునే మనస్తత్వం ఉండదు. మానసికమైన ఇబ్బందులు, ఎప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో ఆ రోజు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కేతు ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉచ్చలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదే వృషభ రాశిలో కనుక ఉంటే కొంత విపరీతమైన ఫలితాలు ఉంటాయి. చంద్రకేతులు కలిసి ఉంటే కూడా వీరికి అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఎవరు చెప్పిన మాట వినరు, వాళ్ళు మండితనంతో ప్రవర్తిస్తారు. అలాగే వీరు చేసే పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. కాబట్టి వీరికి భయము, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తల లేదు కాబట్టి కేతువుకు. అపోహలు, విపరీత ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మానసిక క్షోభ కంటే సైకిక్గా డిప్రెషన్కి లోనే అవకాశాలు, హిస్టీరియా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అశ్విని దేవతలు వైద్య విద్యలో మంచి నిష్ణాతులు కావున ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా వరకు కూడా వైద్యుల వృత్తిలో జీవనం సాగిస్తారు. వైద్య వృత్తిలోనే రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించిన వ్యాపారాలు కూడా చేయవచ్చు. వాళ్ళు వైద్యులే కాకపోయినా కూడా వైద్యానికి సంబంధించిన సర్జికల్ డిపార్ట్మెంట్స్ కానీ సర్జికల్ షాప్స్లలో వ్యాపారానికి సంబంధించిన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. అశ్విని నక్షత్ర అధిపతి అయిన కేతువును ఆరాధించండి. కేతు అంటే గణపతి అధిపతి కాబట్టి గణపతి ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అశ్విని నక్షత్రానికి అధిదేవత కేతుగ్రహం. కేతుగ్రహాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కేతు మోక్షకారకుడు. గ్రహమైనను విభజించే గ్రహం కనుక ఏ రాశిలో ఉన్నా, ఏ గ్రహంతో ఉన్నా ఆ కారకత్వాలను నుంచి దూరం చేస్తాడు. దానికి ఉదాహరణగా చెప్పాలంటే లగ్నంలో కేతు ఉన్నాడు అనుకోండి, మీరు ఎవరితోనూ కలవకుండా ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఐసోలేటెడ్గా ఉంటారు. 10 మందిలో గ్రూప్లో ఉండడం నచ్చదు. కుటుంబ స్థానంలో ఉన్న అంటే 2వ స్థానంలో కేతు ఉంటే వీరికి ఏమవుతుంది, కుటుంబంతో దూరంగా అయిపోతారు, కొద్దిగా కటువుగా మాట్లాడతారు. 3వ స్థానంలో ఉంటే సమాజానికి దూరంగా ఉంటారు. సామాజిక సంబంధాల విషయాల్లో పెద్దగా పట్టించుకోరు. 4వ స్థానంలో ఉంటే గృహ యోగం తక్కువగా ఉంటుంది. ఉన్నా కూడా దాన్ని అనుభవించలేరు. ఆ గృహానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. 5వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు సంతానం, దత్తపుత్ర యోగమైనా ఏర్పడవచ్చు, లేదా సంతానానికి దూరంగా అయినా పోవచ్చు. సంతానమైన మీరికి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కేతు 6వ స్థానంలో ఉంటే కొంత మంచిదని చెప్పవచ్చు. కేతు 7వ స్థానంలో ఉంటే ఈ ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు జాతకాన్ని పరిశీలించి చెప్పాలి. కానీ ఈ కేతు సప్తమంలో ఉన్నంత మాత్రం అందరూ కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటారు, ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటారని చెప్పడానికి లేదు. కానీ ఇదొక చిన్న కారకత్వమే. అయితే దీనికి సంబంధించిన సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడో అవన్నీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎవరికైతే కేతు సప్తమంలో ఉంటాడో వారి భార్య కానీ భర్త కానీ దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వారికి
కొద్దిగా సరెండర్ అయి ఉంటుంది, భాగస్వామికి చెప్పినట్టుగా వినే విధేయతతో ఉంటుంది. కాబట్టి కేతు అష్టమంలో ఉంటే ఏ పని చేసినా కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ జ్యోతిష్యం నేర్చుకుంటే మంచిగా అభివృద్ధిలోకి వస్తారు, చాలా బాగుంటుంది. జ్యోతిష్యం కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ ఏదైనా పిహెచ్డి లాగా ఏ కోర్సులు చేసినా కూడా రీసెర్చ్ కోర్సెస్లో వీళ్ళు మంచిగా రాణిస్తారు. అలాగే భాగ్యంలో ఉంటే తండ్రికి దూరం అవుతాడు. కర్మస్థానమైన దశమంలో ఉంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు, చేయాల్సిన పని సరిగ్గా చేయకుండా ఉంటారు. లాభస్థానంలో ఉంటే కొంతవరకు పర్వాలేదు. 12వ స్థానంలో ఉంటే ఇన్వెస్ట్మెంట్లలో చేసినట్టుగానే ఉంటాయి, వాటిని మళ్ళీ తిరిగి అనుభవించలేరు. అలాగే నిద్ర ఎక్కువగా ఉంటుంది, మందులు ఎక్కువగా వాడతారు. ఇల్లు ఒక మెడికల్ షాప్ లాగా ఉంటుంది వీరికి. ఈ రకంగా కేతు వివిధ స్థానాల్లో ఉండడం వల్ల జరిగే ఫలితాలు ఈ విధంగా ఉంటుంది. వీరి జీవితం ఎప్పుడు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి రీతిలో జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇతర గ్రహాల స్థితి బాగలేకపోతే, ముఖ్యంగా బుధ శని గ్రహాలు పాడైతే తీవ్ర మానసిక రుగ్మతలకు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటిప్పుడు కేతువును ప్రత్యేక రీతిలో ఆరాధన చేయాలి. ఈ గ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాగణపతి. గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కేతు స్తోత్రం: ఓం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహస్తం రౌద్రాత్మకం తం కేతుం ప్రణవం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఓం చిత్రవర్ణాయ విద్మహే శంభు రూపాయ ధీమహి తన్నో కేతు ఇదైనా చేసుకోవచ్చు, ఏదో ఒకటి, అన్ని చేయాలని లేదు. కేతు బీజాక్షరం ఓం ప్రాం ప్రీం ప్రాం స్వాహ కేతువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకున్నా కూడా మంచిదే. ముఖ్యంగా అశ్విని మగ మూల నక్షత్రాల్లో అశ్వగంధి వేరును తెచ్చి స్తోత్ర మంత్రాలతో పూజించి తాజు పెట్టి వెడలో ఈ డిప్రెషన్లకు వెళ్ళేవారు, అమావాస్య రోజు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమికి డిప్రెషన్లోకి వెళ్ళేవారు ఈ తాయత్ర కట్టుకోవడం వల్ల వారికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక గణపతిని ఆరాధించాలంటే బుధవారం రోజు గణపతిని ఆరాధిస్తే ఇతర 7 ఒత్తుల దీపం ప్రతిదినం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ వెలిగించడం వల్ల కేతు గ్రహం ప్రీతి చెంది మీకు ఉపశమనం కలుగుతుంది. నల్ల కుక్కలను పెంచడం, వాటికి ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. అత్తవారిచ్చిన మంచం మీద ఎదిరించడం మంచిది. ప్రసవ సమయంలో ఆ మంచాన్ని వాడటం వల్ల మరీ మంచిది. చిత్రవర్ణాలు అంటే రకరకాల వర్ణాలు కల గృహబొమ్మను పడగదిలో పెట్టుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇవే కాక ప్రతి నెల సంకష్ట చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి వ్రతం చేసి బుధవారం గణపతిని గరికతో ఆరాధించిన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని 105 సార్లు జపించాలి. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళే యొక్క సంతానం కనుక విద్యలో మంచిగా రాణించగలదు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది, లేదా వీరికే జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నా కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళైనా సరే ఈ ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని 1 సంవత్సరం పాటు ప్రతిరోజు 108 సార్లు జపం చేస్తే విపరీతమైన జ్ఞాపకశక్తి పెరిగి మంచి విద్యలో రాణిస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియదు. గణపతి ఆరాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అటుకులు బెల్లం ప్రసాదంగా సమర్పించాలి. అలాగే గరికతో విధిగా పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల కుడుములు కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు, మీకు వీలైతే వీళ్ళు వాటి. ఈ రకంగా ఏ రకంగా చేసినాడో గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ముఖ్యంగా వీరికి ఈ కేతు నక్షత్రం వాళ్ళకి అన్ని రకాల శుభఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.